దౌత్యపరంగా భారత్ మరొక గొప్ప విజయం సాధించిందని చెప్పాలి. ఇది వరకు కూడా మనం చెప్పుకున్నాం ఈ విషయాన్ని. తాజాగా ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అయిన అబ్బాస్ అరాగ్చి ఒక టీవీ ఛానల్తో ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆయన చెప్తూ హర్మూజ్ జలసంధికి సంబంధించి మాకు సంబంధించినంత వరకు 5 ఫ్రెండ్లీ నేషన్స్కి ఎలాంటి అభ్యంతరం లేకుండా వాళ్ళ యొక్క షిప్పులు తీసుకెళ్లొచ్చు, మేమేం అడ్డుకోం అని చెప్పింది. ఆ 5 దేశాలు కూడా భారత్, రష్యా, చైనా, పాకిస్తాన్, ఇరాక్. ఈ 5 దేశాలకు సంబంధించినటువంటి షిప్పులని మేము అడ్డుకోము, నిరభ్యంతరంగా వాళ్ళు తీసుకెళ్లవచ్చు అని చెప్పింది. అయితే ఇందులో విచిత్రంగా పాకిస్తాన్ పేరు కూడా ఉంది. కానీ రీసెంట్గా ఒక రోజు కిందటే పాకిస్తాన్కు చెందినటువంటి ఒక షిప్పును, ఒక వెసల్ని ఇరాన్ అధికారులు అడ్డుకొని వెనక్కి పంపించేశారు. దానికి ముందస్తు సమాచారం లేదు, పాటించాల్సినటువంటి నియమ నిబంధనలు పాటించలేదని చెప్పి పాకిస్తాన్కి చెందినటువంటి షిప్ను వెనక్కి పంపించేశారు. బట్ ఈ లిస్టులో మాత్రం పాకిస్తాన్ పేరు ఉంది. అయితే ఏంటి ఈ 5 దేశాలను ఎందుకు మినహాయించారు? దీనివల్ల డిప్లొమాటిక్గా ఎలాంటి మెసేజ్ వెళ్తోంది? ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతోంది. హర్మూజ్ జలసంధిని అడ్డం పెట్టుకొని ఇరాన్ వార్ హీట్ని గల్ఫ్ కంట్రీస్కి అలాగే ప్రపంచ దేశాలన్నిటికీ కూడా తాకేలా చేస్తోంది. బట్ దీనికి మినహాయింపు మాత్రం భారతదేశానికి లభించింది. కారణం డిప్లొమసీ. భారత్ డిప్లొమాటిక్గా ఏ విధంగా హ్యాండిల్ చేస్తోంది ఈ క్రైసిస్ సిచ్యువేషన్ అనేది చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే కనుక ఇరాన్ భారతదేశానికి ఇస్తున్నటువంటి గౌరవం, రెస్పెక్ట్ ఎలా ఉందో, డిప్లొమాటిక్గా రెస్పెక్ట్ ఎంత ఇస్తుంది అనేది ఈ ఒక్క స్టేట్మెంట్ చాలు. అబ్బాస్ అరాగ్చి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకటి చాలు. తర్వాత ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టుగా ఈ హర్మూజ్ స్ట్రైట్ ద్వారానే మనం దిగుమతి చేసుకున్నటువంటి చమురులో ఒక 20 to 25% ఈ మార్గం ద్వారానే వస్తుంది. కాబట్టి ఇది బ్లాకేడ్ లేకపోవడం వల్ల మనకి ప్రపంచం మొత్తం కూడా ఆయిల్ క్రైసిస్ ఉన్నప్పటికీ కూడా మన దగ్గర ఆ ప్రభావం పెద్దగా పడకపోవచ్చు, కాస్త ఉంటుంది, పెద్దగా పడకపోవచ్చు. ఎందుకంటే మనకు ఎలాంటి ఆ మార్గం పైన వచ్చేటువంటి షిప్పులకి ఎలాంటి నిబంధనలు ఏం లేవు కాబట్టి, బ్లాకేడ్ లేదు కాబట్టి అదొక అడ్వాంటేజ్ మనకు డెఫినెట్గా ఉంటుంది. ఇక ఈ షిప్పింగ్కి సంబంధించి మనకు రక్షణ, చాలా షిప్పులు భయపడి అక్కడ చాలా రోజుల పాటు నిలిచిపోయి ఉన్నాయి. అక్కడ సీ మైన్స్ ఉన్నాయి, వీటన్నిటిపైన కూడా దాడులు చేస్తున్నారు. కాబట్టి మన భారతీయ కంపెనీలకు భారత్కు చెందినటువంటి షిప్పులపైన ఎలాంటి దాడులు జరిగేటువంటి అవసరం లేదు. షిప్పింగ్ రక్షణకు సంబంధించి మనం ఎలాంటి భయపడాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత గ్లోబల్ జియో పాలిటిక్స్లో భారత్ పాత్ర ఏంటి అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతోంది. ఎంత బ్యాలెన్స్డ్ అప్రోచ్తో మనం ఉన్నామనేది ఈ యొక్క ప్రకటన ద్వారా మనకు అర్థమవుతుంది. ఇటు ఇజ్రాయెల్తో హ్యాండిల్ చేస్తున్నాము, ఇటు అమెరికాతో డీల్ చేస్తున్నాము, అట్ ద సేమ్ టైం ఇరాన్తో కూడా అదే సత్సంబంధాలను మెయింటైన్ చేస్తూ ఈ క్రైసిస్ సిచ్యువేషన్ని సమర్థవంతంగా హ్యాండిల్ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. మరి మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.